వీరేంద్ర గారు, సో నిజంగా ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ రియాలిటీలో? వారు చెప్తున్న ప్రకారం 150 చెక్ పోస్టులు మేము పెట్టాము అని ప్రభుత్వ తరఫుల లాయర్ చెప్పినప్పటికీ కూడా నిజంగా పేపర్ మీదే ఉంటుందా? అది రియాలిటీలో ఎలా ఉంటుంది? నిజంగా ఎట్లా ఉంటుంది రియాలిటీలో అసలు? ముందర ప్యానెల్ అందరు నమస్కారం అండి. బాలకృష్ణ గారు నమస్కారం. నమస్తే. జై గోమాన్. ఓల్డ్ సిటీలో మరి విపరీతంగా ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము ఏ విధంగా చట్టం ఈ రోజు హైకోర్టు చాలా మంచి తీర్పు ఇచ్చింది, చాలా సంతోషంగా ఉన్నాము. ఈ చట్టం అనేది ఇంప్లిమెంట్ చేయాల్సింది బాధ్యత ఎవరిది అంటే ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వము వాళ్ళ చిత్తశుద్ధి చూపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయాలంటే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఈ పోలీస్ వ్యవస్థ ఎక్కడుందో వారు చెక్ పోస్ట్ పెట్టాలి, మరి గస్తీ పెంచాలి. ఈ గస్తీ పెంచినప్పుడే ఈ అరకట్టగలుగుతారు. మరి ఇప్పుడు స్థానికంగా పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, పోలీస్ వ్యవస్థ కూడా గతంలో పోలీస్ వ్యవస్థ స్వర్ణజిత్ సేన్ అని వారు కమిషనర్ గా ఉండేవారు. వారు పోలీస్ స్టేషన్ లో వారికి పోలీస్ సిబ్బంది కొంచెం ఉండేది, అట్లాగే వారికి ఒక పోలీస్ స్టేషన్ కి 4 చెక్ పోస్టులు ఉండేవి. వాళ్ళకి అక్కడ బయట టెంట్ వేసుకొని కూర్చునేవారు, ఆ స్థానిక కానిస్టేబుల్ కూర్చునేవారు. అక్కడ కూర్చొని ఇప్పుడు ఈ సెన్సిటివ్ టైంలో ఈ బక్రీద్ టైంలో వాళ్ళు తీవ్ర అంటే ఒక సిస్టమేటిక్, ఎందుకంటే ఎక్కడో ఇప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ ఎక్కడో డిప్యూట్ చేస్తారు. ఈ డిప్యూట్ చేసిన వాళ్ళకి కొన్ని షార్ట్ రూట్స్ అనేది తెలియదు, స్థానికంగా పోలీసు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అటువంటి వాళ్ళని తీసుకొని ఈ గస్తీలు చేసే వాళ్ళని ఎంబడి పెట్టుకొని ఈ లోకల్ కానిస్టేబుల్ ఒక ఎంబడి ఉండి ఈ చెక్ పోస్ట్ చేసుకుంటూ మరి అలాగే పెట్రోలింగ్ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళ బ్లూ కోట్స్ కానీ 2 వీలర్స్ కానీ ఒక కాన్స్టెంట్ గా వాళ్ళు తిరిగి ఎక్కడైతే ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఏమంటారంటే పట్టపొగులు ఇప్పుడు ఏ విధంగా అయితే కార్లు రోడ్ల పైన పెట్టి అమ్ముతున్నారో అదే విధానంగా ఇప్పుడు ఆవులు ఎద్దులు అన్న డైరెక్ట్ మీరు చూడొచ్చు అక్కడ అమ్ముతుంటారు. మరి మా లాంటి వ్యక్తులు అక్కడ పోతే గొడవలు జరుగుతాయి. మరి మా ఇందాక బాలకృష్ణ గారు అన్నారు ఏవైతే 60 చెక్ పోస్ట్ పెట్టారో ఆ చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ వ్యవస్థతో పాటు మేము ఉండి మీతో పాటు మేము సహకరిస్తాము. ఎందుకంటే ఒక లారీ గతంలో ఒక మిల్క్ ట్యాంకర్ లాంటి వేషం వేసుకొని దాంట్లో ఆ మిల్క్ ట్యాంకర్ లో మొత్తం చుట్టూ వెల్డింగ్ పెట్టి దాని లోపల సుమారు ఒక 25-30 ఆవులు పెట్టి తీసుకుపోతుంటే మా వాళ్ళు గుర్తుపట్టారు. ఎందుకంటే అవి ఆ ఆవులు బెదిరి ఆ మూత్రము ఏవైతే ఉంటుందో మాకు తెలుసు ఒక వాహనంలో ఆవులు ఉన్నాయంటే ఆ వాతావరణం మాకు తెలిసిపోతుంది ఆ సిచ్యువేషన్. కానీ పోలీసులు ఎవరైతే అక్కడ లోకల్ వాళ్ళు గుర్తుపట్టలేరు కాబట్టి మా లాంటి వాళ్ళు ఉంటే మేము సహకరిస్తామంటే కూడా సహకరించకుండా అక్కర్లేదు ఏదో గొడవలు జరుగుతాయి. మరి మీరే వెళ్ళండి. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎన్ని ఉన్నాయి, యాకత్పురాలో కానీ బౌద్ధూర్పులో కానీ చంద్రగుట్టలో కానీ అట్లాగే మన నాంపల్లిలో కూడా ఎక్కడెక్కడ అమ్ముతున్నారు మేము స్థానికంగా మేము చూపిస్తాం. మరి మీరేం చేస్తున్నారు? మేము అడిగేది ఒక్కటే, పోలీస్ వ్యవస్థని మీరు చేయగలుగుతారు, మీరు తలుచుకుంటే ఇమ్మీడియట్ మీరు ఆపగలుగుతారు. కానీ మీరు మీ ఒప్పందమా లేదా మీరు పట్టించుకోవట్లేదా? ఈ స్థానిక పొలిటీషియన్స్ మీరు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? మేము ఒకటే అడుగుతున్నాము, ఏదైతే హైకోర్టు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసిందో తక్షణమే మీరు చేయండి. మీరు ఏదైతే ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే రైట్స్ చేస్తారో అలాగే కంపల్సరీ మొత్తం గస్తీ చేసి చేయాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉన్నదని మేము కోరుతున్నాం. వీరేంద్ర గారు, ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్కి అంత చిత్తశుద్ధి ఉందా గోవుల మీద? ఎందుకంటే ముఖ్యంగా అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసే ప్రయత్నంలో భాగంగా ఉంటారు కాబట్టి మరి దీన్ని ఎంతవరకు అమలు చేసే పరిస్థితి ఉంటుంది? అదే సార్, ఇప్పుడు హైకోర్టు చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. చట్టం చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ స్థానికంగా ఇప్పుడైతే మన 3 కమిషనరేట్ లో ఉన్నారో ఆ కమిషనర్స్ వాళ్ళు దాన్ని చాలా పకడ్బందోబస్తుగా చేయాల్సిన పని సార్. ఇది నిన్న మొన్న చేసిన ఇది కాదు, ఇది చాలా పెద్ద ఒక స్మగ్లింగ్ లాగా ఉన్నది ఈ వ్యవస్థ. మీరంతా స్మగ్లింగ్ చేస్తున్నారు. బోరబండ, సనత్ నగర్, ఎక్కడెక్కడ మీరు అనుకుంటున్నారు ఓన్లీ ఇక్కడ ఓల్డ్ సిటీ అనే అనేక స్థానాల్లో ఇవన్నీ పనులు చేస్తున్నారు. ఇవి వీరు గుర్తించాలి. పోలీస్ వ్యవస్థకు తెలుసు క్లారిటీ ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు, కానీ వాళ్ళు అక్కడ దాకా పోలేకపోతున్నారు. ఎందుకంటే స్థానికంగా ఏదైతే పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయో అవి వాళ్ళు తట్టుకొని వాళ్ళకి పోలేకపోతున్నారు. యూనిఫామ్ నేను తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మన సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాము, పోలీసులకు ఫుల్ పవర్స్ ఇవ్వండి. ఇటువంటి ఏదైతే కోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చినదాన్ని అది తీసుకొని ముందలు సాగి యూనిఫామ్
మన పోలీస్ వ్యవస్థ గట్టిగా చేయాలని వానికి విజ్ఞప్తి ఇస్తున్నాం, మనం ప్రాధేయపడుతున్నాం. అయ్యా బాబు రక్షించండి, మీరు మా ఆవులని మా గోవులని రక్షించండి అయ్యా బాబు, మేము కావాలంటే మేము కూడా మీతో సహకరిస్తాం, మేము కూడా మీతో పాటు వస్తాం. ఇటువంటి హిందూ రాష్ట్రంలో, ఇటువంటి హిందూ దేశంలో రక్తాలే మొత్తం పొంగి పొర్లుతున్నాయి. బక్రీద్ రోజు మీరు ఏ విధంగా చూడండి ఓల్డ్ సిటీలో ఏ అయితే మ్యాన్ హోల్లు మురికి కాలువలు ఉన్నాయో అవి మురికి కాలువలు కాదండి, రక్తాలై పొంగి పొర్లుతున్నాయి. మళ్ళీ ఎక్కడ పోతుంది మరి అదే గణేష్ ఉత్సవం అటువంటి టైంలో నీటి కాలుష్యం అవుతుందని ఏ విధంగా చెప్పారు. మరి ఇప్పుడు ఈ రక్తంతో కాలుష్యం అవట్లేదా? ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ లోంచి రక్తం బయటికి పొంగి పొర్లుతుంది, అక్కడ శానిటేషన్ వర్కర్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. మరి వీటికి అన్నిటి ఒక లొకేషన్ ఇవ్వాలి. ఈ కలేబరాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి ఒక స్థానం అనేది ఒక లొకేషన్ ఇవ్వాలి. కానీ ప్రతి ఒక్క లొకాలిటీలో ఈ కట్టింగ్ అనేది జరగకూడదు. ఏదైతే ఈ మన జియాగూడ కానీ అట్లాగే మన చెంగిచెర్లలో కానీ అక్కడ ఎట్లా ఉన్నాయో అట్లా లొకేషన్స్ ఇవ్వాలి. కానీ ప్రతి ఇంటి నుంచి ఏదైతే రక్తం పొంగి పొర్లుతుందో అది చాలా ఇబ్బందికరం జరుగుతుంది, అట్లా చాలా కాలుష్యం జరుగుతున్నది. ఇది కాకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.